పురాణ పురుషుడు రామచంద్రుడు జగన్మాత సీతాదేవి కొలువైన దక్షిణ అయోధ్య భద్రాచలం నియోజకవర్గంలో ఎన్నికల కోలాహలం ఆర్భాటాలు లేకుండా సైలెంట్ గా సాగుతుంది. మావోల ప్రాబల్యం ఉన్న ఈ ఆదివాసీ నియోజకవర్గంలో మరోసారి విజయం సాధించేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. కాంగ్రెస్ నుండి తాజా ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఎన్నికల బరిలో ఉండగా బీఆర్ఎస్ నుండి డాక్టర్ తెల్లం వెంకటరావు గత ఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని ఉబులాట పడుతున్నారు. అన్నల కటాక్షం ఉన్న వారే విజయానికి చేరువ కావడం ఎప్పటి నుండో ఆనవాయితీగా ఉంటుంది. భద్రాచలం అభివృద్ధి గాలి కొదిలేస్తారని కాంగ్రెస్ విమర్శిస్తుంటే 70 ఏళ్లు అధికారంలో ఉండి మీరెందుకు అభివృద్ధి చేయలేదని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. ఇక నియోజకవర్గంలో మొదటి నుండి పాలకుల నిర్లక్ష్యానికి గురైందనే మాట బలంగా వినిపిస్తోంది. మావోల ప్రాబల్యం ఉండటంతో అధికారులు నాయకులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలంటే కష్టతరమైన పనిగా భావిస్తారని విమర్శలుస్తున్నాయి. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి అంటే మరొక ఎస్టీ రిజర్వేషన్ కాబడినటువంటి భద్రాచలం నియోజకవర్గాన్ని తీసుకుంటే భద్రాచలం నియోజకవర్గంలో అది సిపిఎం పార్టీ కంచుకోట అని కూడా చెప్పొచ్చు. అయితే రాను సిపిఎం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి భద్రాచలం అనేక మార్లు కూడా భద్రాచలం సీటు సిపిఎం పార్టీ లేదా వామపక్షాలు గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అక్కడి నుంచి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 4 సార్లు గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈసారి అంటే గత ఎన్నికల్లో తీసుకుంటే 2018 ఎన్నికల్లో ములుగు నియోజకవర్గానికి చెందినటువంటి పోదెం వీరయ్య చివరి నిమిషంలో భద్రాచలం నియోజకవర్గంలో చివరి నిమిషంలో వచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు పోదెం వీరయ్య తెల్లం వెంకటరావు వీరు గత 2 ఎన్నికల నుంచి చూసుకుంటే వీరైతే పోటీ చేస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. 2018 ఎన్నికల్లో కూడా పోదెం వీరయ్య తెల్లం వెంకటరావు ఇద్దరు పోటీ పడిన పరిస్థితి ఉంది. ఇటు ఈ ఎన్నికల్లో చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోదెం వీరయ్య పోటీ చేస్తుండటం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తెల్లం వెంకటరావు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కూడా. అంటే మొత్తం ఈ యొక్క భద్రాచల నియోజకవర్గం చూసుకుంటే ఏదైతే ఆంధ్రాలో విలీనమైనటువంటి మండలాలు గ్రామ పంచాయతీల విషయం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కరకట్ట ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి పోదెం వీరయ్య ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరకపోవడం, అంటే డబ్బులో ఎర్ర చూపినా కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరకపోవడం, ఒక నిజాయితీపరుడుగా అయితే ఆయన నియోజకవర్గంలో ఒక పేరు ఉంది. కానీ ఏదైతే నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి పని చేయలేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోదెం వీరయ్య గురించి చెప్పడం, అంటే ప్రజలు మాట్లాడుకోవడం అయితే విశేషం. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు తెల్లం వెంకటరావుని చూసుకుంటే తెల్లం వెంకటరావు ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం అయితే ఈ యొక్క ఆంధ్రాలో కలిసిపోయినటువంటి గ్రామ పంచాయతీలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏదైతే జాబ్లు అంటే ఉద్యోగం కల్పాలని చేస్తామంటూ కూడా ఇటు తెల్లం వెంకటరావు చెప్తున్నారు. కానీ తెల్లం వెంకటరావుకు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సీఎం కేసీఆర్ 1000 కోట్లు అంటే భద్రాచలానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ₹1 కూడా చెల్లించకపోవడం, అంటే భద్రాచలం తర్వాత యాదగిరిగుట్టకు డబ్బులు కేటాయించడం, అక్కడ డెవలప్మెంట్ కూడా అక్కడ చకచక జరిగిపోయి ఉండటం, ఇక్కడ భద్రాచలాన్ని సీతకన్ను వేయడం, సీతారాముల కళ్యాణానికి ఎప్పుడు కూడా సీఎం కేసీఆర్ రాకపోవడం, ఇటు సీఎం కేసీఆర్ మరి కేటీఆర్ ఎవరు కూడా భద్రాచల దర్శనానికి రాకపోవడం, ముఖ్యంగా మనం చూసుకుంటే 1000 కోట్లతోటి కరకట్ట నిర్మాణం పొడుగు పెంచుతామని వీరు వాగ్దానాలు చేసినప్పటికీ కూడా వాటిని నెరవేర్చకపోవడంతో భద్రాచల ప్రజలైతే ఇటు బీఆర్ఎస్ పార్టీని కొంచెం అంటే ఈసారి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ భద్రాచల ప్రజలైతే మాత్రం వీటన్నిటిపై కాదా గుర్రుగా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఇటు భద్రాచల నియోజకవర్గంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీకి మధ్య అయితే ద్విముఖ పోరు కూడా నెలకొన్నట్లుగా కూడా చెప్పొచ్చు.